మళ్ళీ టౌన్లో పనిచేసి అడిగలేరు ఇంతజార్ గంజ్లో చేశాను. అప్పుడు కొంచెం ఆ టౌన్లో కూడా బాగా టఫ్గానే చేసాము. అప్పుడు పొలిటికల్ కూడా మాకు కొంచెం క్లాసెస్ వచ్చిండే, అంటే తీయాలి ఉండాలి అది ఇది ఎందుకు కొంచెం. అంటే మేము ఆఫీసరు ఎవరు అప్పుడు ఎస్పీ గారు ఎవరండి? అప్పుడు సౌమ్యమిశ్ర మేడం ఉండే. ఓకే. ఆ మేడం గారు మనం చేసినందుకు అక్కడ ఇచ్చినందుకు అప్పుడు కొంతమంది కావద్దు అది కాదండి కొంచెం ఉండే. ఇక మేము సరే ఏదైనా కానీ ఉంటామా పోదామా అని అని చెప్పేసి ఆ టెంపోనే ఇక్కడ మెయింటైన్ చేసాము. అప్పుడు బాగానే కొంచెం టఫ్గా చేసినందుకు 2 years ఆటోమేటిక్గా అయిపోయింది. మేడం టైంలోనే ఒక ఎన్కౌంటర్ అవుతుంది టౌన్లో, ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి, ప్రణీత. అవును, అందులో మేము లేదండి, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఓకే. తర్వాత ఇంకోటి మీరు అన్నట్టు ఇప్పుడు మెమరబుల్ అంటే అక్కడ ఒకటి చల్వాయ్ అని, నేను ఫస్ట్ రా ఉన్నప్పుడు చల్వాయిలో ఒక టెంపుల్ ఉంటుందండి. అది ఎప్పుడు కాకతీయుల కాలం నుండి కంటిన్యూ అనేది. ఆ టైంలో ఎందుకు ఒక మార్నింగ్ టైంలో అప్పుడు మేము చిన్న చిన్న విలేజ్ విజిటింగ్ అని పోయినప్పుడు ఆ చల్వాయిలో ఆ విలేజ్కి అని పోయినప్పుడు ఆ కాకతీయుల కాలంది ఆ టెంపుల్ శిథిలావస్థలో పడిపోయి ఉంది అన్నమాట. శివుని విగ్రహము 3 పార్ట్లు ఉంటుంది. అది ఆ 3 పార్ట్లు అటోటి ఇటోటి పడేసి ఉంది. దాని మీద కొంత పిచ్చి పిచ్చిగా ఉంటే అసలు ఇంత మంచి శివలింగంను ఎంత ఎట్లా చేసేదని చెప్పేసి అక్కడనే నేను అడిగితే సార్ దీన్ని ఎప్పుడో పురాతనం సార్, దీనికి ఎంతమంది డబ్బులు ఇచ్చినా కూడా అది ఎవరు ముందుకు వస్తలేరు సార్, కొంత ఏంటంటే నాకెందుకో కొంచెం అక్కడ అది అనిపించింది. నెక్స్ట్ డేనే పోయి ఆ విలేజ్లతోటి అందరితోటి మీటింగ్ ఇచ్చాను. మీరు కూడా దీనికి టెంపుల్ను మళ్ళీ ప్రతిష్టాపన చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఇమీడియట్గా ఒక 10,000 నేను అక్కడ నేను ఇచ్చిన రోజే దాదాపు ఒక 5 lakhs చిల్లర అక్కడ అయినాయి. ఆ మూమెంట్ మరి నేను స్టార్ట్ చేసిన మూమెంట్ ఏందనేది దాదాపు 1 crore చేంజ్ అక్కంచెలు వెళ్ళిపోయి మ్యాగీటన్లు అంతే విత్ ఇన్ 1.5 monthsనే దాన్ని స్టార్ట్ చేసి దాన్ని ఒక టెంపుల్ నిర్మించి ఆ పాత విగ్రహాన్ని చేసుడు, దాదాపు ఆ మండల పబ్లిక్ అంతా అక్కడికి వచ్చి చాలా అప్రిషియేట్ చేసుడు. ఈ మా ఎస్పీ మేడం సౌమేశ్వరం గారు అక్కడికి వచ్చుడు, ఆమెతో ప్రశ్న చేసుడు, అదొకటి మంచి మెమరబుల్. తర్వాత మీరు ఎక్కడికి వచ్చి సిటీ నుంచి మరి వెనక్కి వెళ్ళారా? మళ్ళీ నాకు యాక్సిడెంట్ ప్రమోషన్ ఇచ్చారు. యాక్సిడెంట్ ప్రమోషన్ ఇస్తే కంపల్సరీ 2 years మళ్ళీ ఫారెస్ట్ ఏరియాలు చేయాలని చెప్పేసి గుండాలకి వెళ్ళాను. గుండాలు ఇచ్చారు నాకు. ఓకే. అలా గుండాల అక్కడే ఉందండి మీకు? అక్కడ 1 year 2 months వరకు గుండాలు ఉన్నాయి. అది కొంచెం ఒకటే దారి అండి. అప్పుడు ఇల్లందు నుండి దాదాపు 60 km ఉంటుంది. 4 hours జర్నీ పట్టేదండి బస్సు. ఒక మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. 2010లోనే మళ్ళీ అది అంత డీప్ ఫారెస్ట్ ఏరియా. మాది అంటే ఇక చాలా పబ్లిక్ మెల్లమెల్లగా బస్సు పోయేది. 3 to 4 hours బస్సు పట్టేది. ఓకే. సిఐ అయినా కూడా బస్సు ప్రయాణమే, వెహికల్స్ అటువంటిది. 2010 కూడా ఉందా? 10 కూడా సిచ్యువేషన్లో నేను 10 నుండి 11 వరకు 1 year 2 months చేశాను. బస్సు ప్రయాణమే అక్కడ ఛాలెంజ్ ఉందండి ఏమన్నా? అక్కడ అప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు కొంచెం తగ్గుతున్నది కానీ అయినా ఇంకా ఉంది కాబట్టి ఎక్కడ మేము ఛాన్స్. అంటే అక్కడ మావోయిస్ట్ పార్టీయా లేదంటే ఏమన్నా ప్రజాప్రతిఘటన? అన్ని గ్రూప్స్ ఉంటాయి. అటు కూడా మావోయిస్ట్ ఉంటుంది, ఎక్కువ ప్రతిఘటన ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ ఏమైనా మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందా? అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాలే కానీ సరెండర్స్ ఎక్కువ చేయించాము. ఎన్ని డంప్ అంటే ఒక 3 members సరెండర్ చేయించాము. 2 dumps కూడా రికవర్ చేసాం. ఇక ఫారెస్ట్ అండి, డీప్ ఫారెస్ట్, పబ్లిక్ కూడా బాగా. సార్ ఇప్పుడు మీరు వెళ్ళడానికే 4 గంటల జర్నీ అంటున్నారు, 70 kilometers. అక్కడ ఏం పని ఉంటుందండి మరి? అంటే అక్కడ సర్కిల్ 2 police stations ఉంటాయి. ఏం పని ఉన్నదని కాకుండా కూడా చిన్న చిన్న అంటే మన ల్యాండ్ ఆర్డర్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమో సైడ్ గుండాల, ఇంకా గుండాల కుమరవెల్లి అని చెప్పేసి కుమరారం ఏమన్నా అక్కడ ఏంటంటే క్రైమ్ నేచర్ ఏంటి? క్రైమ్ తక్కువ అండి అక్కడ. అసలు ఒక కుమరారం పోలీస్ స్టేషన్లో ఇయర్లీ 10 to 15 అయ్యేది అంతే. టైంలో గుండాల 20-25 వరకు అంతే. ఏముంటాయండి 498 ఫ్రాడ్ కేసులు? 498 కూడా కాదు, చిన్న దొంగతనాలు, తర్వాత ఏమైనా కొట్టుకున్నాయి, తర్వాత అప్పుడప్పుడు ఏమైనా యాక్సిడెంట్లు, తర్వాత ఈ 174లు అవి అంతే. మిగతా టైం ఏం చేసేవారు? కూమింగ్. మిగతా టైం కూమింగ్, విలేజ్ విజిటింగ్ పోడు, అంటే ఏరియా డామినేషన్స్ ఎక్కువ బై వాకే అంతా. మీకు బ్యాక్ సైడ్ ఇంక ముందుకు వెళ్తే మీకు ఛత్తీస్గఢ్ కదండి అది? ఛత్తీస్గఢ్ రాదు, ఇంకా అటు మన ఖమ్మం బార్డర్ స్టార్ట్ అయ్యి, ఖమ్మం ఇటు వరంగల్ బార్డర్ వస్తుంది. వచ్చా అక్కడ నుంచి ఎటు వచ్చారు? గుండాలు ఉంటే గుండాలని మళ్ళీ ఎటు నగరం ఇచ్చారు మళ్ళీ. అప్పటి నుండి మేము పొలిటికల్ పోస్టింగ్లు ఇవి అని పోస్టింగ్ ఆఫీసర్ ఎక్కడికి ఇస్తే అక్కడికే పోవాలనేది ఉండే. ఇక వాళ్ళు గుండాల కంచెలి ఎటున్నాయి సార్, మరి గుండాలు అయితే ఫ్యామిలీ అంతా వరంగల్ ఉన్నారు సార్, ఇప్పటికీ ఫారెస్ట్లో తిరిగి ఉన్నాము అంటే నీకు పాత ఏరియా కదా అని చెప్పేసి. ఇప్పుడు ఈ మొన్న అంజనీయ్ కుమార్ సార్ డీజీ గారు ఉండే కదండి, అప్పుడు ఐజీ ఉండే, సార్తో రిక్వెస్ట్ చేస్తే
నువ్వు మరి ఏటు నాగరం పోతావంటే మళ్ళీ నీకు 2 years కావాలి కదా నీకు పీరియడ్ అని అంటే మళ్ళీ సరే సార్ నేను ఏటు నాగరం పోతాను ఇక్కడ 1 year 2 months చేసి మళ్ళీ అక్కడ ఏటు నాగరం వెళ్ళాను సార్ సెకండ్ టైం ఏటు నాగర్ వచ్చారు. ఏటు నాగరం మళ్ళీ 2 years అక్కడ ఉన్నాను. అవునండి, ఏం చేంజ్ వచ్చిందా అక్కడ ఏటు నాగర్? అప్పటికి ఇప్పుడు చేంజ్ చాలా వచ్చింది, ఎందుకంటే దాదాపు 5-6 years గ్యాప్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత నేను పోయిన తర్వాత ఎక్కువ అప్పుడు మిలిటెంట్సీ మీద కాన్సన్ట్రేట్ చేసి కౌన్సిలింగ్ చేసి బాగా ఇందులోకి అంటే వాళ్ళకు కూడా అప్పుడు కమ్యూనికేషన్ వచ్చేసింది. మేము ఫస్ట్ చేసింది అనుకున్న 2010 నుండి 11 నుండి 13 వరకు చేశాము. ఇప్పుడు కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు అవి వచ్చుతోటి వాళ్ళకు కూడా తెలుసుడు అన్నీ అవి అట్లా జరగడం జరిగింది. తర్వాత మిలిటెంట్స్ అంటే అప్పుడు ఫస్ట్లో చేసిన మిలిటెంట్స్ అంతా నాకు పరిచయం ఉండేది. అరే సార్ మళ్ళీ వచ్చిన కొంచెం ఇంట్రాక్షన్ తోటి కొంచెం ఏదైనా చెడు మార్గాలను కూడా మేము బయటికి తీసుకొచ్చు అవన్నీ చాలా చేసి ఉంటాం. ఓకే, ఏటు నాగర్ తర్వాత తర్వాత మళ్ళీ కేవీస్కి వచ్చాను, టౌన్కి వచ్చాను. టౌన్లో కూడా అప్పుడు కొంచెం బాగా భూ కబ్జాలు, తర్వాత కేవీసీది ల్యాండ్ ట్రెస్ పాసింగ్ అది బాగా ఉండండి. దాని మీద మేము కేవీస్లో చేసినప్పుడు బాగా ఏంటంటే ఈ కెనాల్ ఉంటుంది ఒక వరకు, కెనాల్ మీద ట్రెస్ ఆక్యుపేషన్స్ బాగుంటుంది. తర్వాత ఇది కూడా ఏది కేవీసీ ల్యాండ్ కూడా ఎంక్రోచ్మెంట్ బాగుండండి. అది అర్థం కాకపోయినాకు ఎంత ఎవరికి ఎంత ఉందని. అప్పుడు మేము కేవీసీలకు లీటర్ పెట్టి మొత్తం ఆ మ్యాప్తో సహా తీసుకొచ్చుకున్నాం. తర్వాత అది ఎస్ఆర్ఎస్పి కెనాల్ పోయిందాడు, దానికి కూడా ల్యాండ్ అక్యువేషన్స్ ఉంటుంది, వాళ్ళకి లీటర్ పెట్టి ఆ మ్యాప్ అసలు ఎవరికి ఎంత పోయింది అనేది తీసుకొచ్చిన తర్వాత ఈజీగా మేము ఎవడు ఎంక్రోచ్ అయ్యిండు ఎవడు కాలేదు అనేది ఈజీగా. అప్పుడు ఎవరండి మీకు ఎస్పీ? అప్పుడు వెంకటేశ్వర సార్ ఉండే ఎస్పీ. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత ఇంటెలిజెన్స్ ఒక 1 year చేశానండి, వరంగల్ ఖమ్మం చేశాను. ఓకే, తర్వాత ఇంటెలిజెన్స్ తర్వాత మళ్ళీ నర్సంపేట వెళ్ళాను. అప్పటికి తగ్గిందా? మూమెంట్ తగ్గిపోయింది కదా? తగ్గుతుంటూ వచ్చింది. ఈ నర్సంపేటలో ఎక్కువ ల్యాండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేషన్, అప్పుడు ల్యాండ్ ఇష్యూస్ అక్కడ అది ఎవడు. తర్వాత అప్పుడు ఈ కొత్త పోలీస్ మనకు ఇన్నోవేషన్ కొన్ని పోలీస్ స్టేషన్స్ ఈ వర్టికల్స్ అని వచ్చేసి పోలీస్ స్టేషన్ అనేది అప్పుడు సుధీర్ బాబు సార్ సిపి గారు ఉండే మాకు. అప్పుడు మా నర్సంపేట ఒకటి, హన్మకొండ 2, 3 ఆశనపర్తి 3 మోడల్ పోలీస్ స్టేషన్ చేయాలంటే పాత పోలీస్ స్టేషన్ను ఒక 2 months 3 months బాగా కష్టపడి దాన్ని కొత్త రెనోవేషన్ చేసినందుకు బాగా కష్టపడ్డాం. అది బాగా సాటిస్ఫై అయింది. అది ఇప్పటికీ మేము అడుగుతుంటాను, సార్కి కూడా బాగా మెమొరబుల్ ఉంటుంది సూర్యబాబు. కానీ ఎక్కువ అక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ ఉంటాయి కదండి, లంబాడి ఇలాంటి కూడా ఏం లేదు పెద్దగా, అంటే ఉంటుంది కానీ అంత మాకైతే ఎక్కువ ఏం అనిపించలేదు. ఓకే, నర్సంపేట తర్వాత? నర్సంపేట తర్వాత యాక్చువల్గా నేను అప్పుడు రవీందర్ సార్ సూర్యబాబు సార్ అంతా రవీందర్ సార్ వచ్చిన తర్వాత సార్ నాకు 2 years 8 months అయింది సార్, నేను హెడ్ క్వార్టర్లో ఉంటాను, బయట తిరిగింది చాలు సార్ అని చెప్పేసి కొంత 1 year అంటే టాస్క్ ఫోర్స్కి అని పంపించాను. టాస్క్ ఫోర్స్ పంపించిన తర్వాత మళ్ళీ కొంత నేను ఒక 17 days ఉన్నాను అంతే టాస్క్ ఫోర్స్లో. ములుగులో మళ్ళీ కొంచెం అప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. 2018లో 17లో మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అదే మహేందర్ రెడ్డి గారు ఒకసారి సడన్గా విజిట్ చేసిన తర్వాత అసలు నేను వచ్చి 17 మాకు ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు అండి. సడన్గా మళ్ళీ ములుగుకు పోస్టింగ్ ఇచ్చారు, మళ్ళీ హెడ్ క్వార్టర్కి సిఏగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కూడా అంటే పాత అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ ఏం చేయలేదు లేవు, బట్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమంటే షేర్ చేసి పై ఆఫీసర్లకు ఆ పాత వాళ్ళందరినీ యాక్టివ్ చేసుకొని, ఎందుకంటే నాకు ఎడునారము పసరా అంత బాగా అది. తర్వాత మేడారం కూడా బాగా పట్టుండి ప్రతి 2 yearsకి ఒకసారి మేడారము బందోబస్తు కూడా అంతా కొంత పబ్లిక్ ఎక్కువ నాకు అటాచ్మెంట్ కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ పైకి వేసుకుని అక్కడ ఉండగానే మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది. అక్కడ ఒక 1.5 year సిసిఆర్లో చేసేసి ఇక్కడికి వచ్చాను. సార్ మీ సర్వీస్ మొత్తం మీద చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంటాయి. అందులో అంటే జనరల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నది మీకు ఆ రొటీన్ అయిపోవచ్చు, కానీ కొన్ని మెమరబుల్ ఉంటాయి మీకు. ఆ మెమరబుల్ చెప్పండి సార్. అంటే ఆ కొన్ని కేస్ స్టడీ కూడా మార్చారు అవి? అవును, కేస్ స్టడీ అంటే మేము ఫస్ట్లో ఉన్నప్పుడు అంటే సిపి గ్రూప్ అని అంటే కొన్ని చెప్పలేను పేర్లు, బట్ విధానం పేర్లు వద్దులండి. ఆ సిపి గ్రూప్లో అప్పుడు కౌశెట్టి వాయి దగ్గర అని చెప్పేసి గ్రూప్ సమావేశం అవుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండే, అంటే నాకే వచ్చిండే. నాకు వస్తే పై ఆఫీసర్లతోటి పర్మిషన్ తీసుకొని అప్పుడు స్పెషల్ పార్టీ ఉండే దాంతో మూమెంట్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ అది కొంచెము అంటే ఎండాకాలం అది బాగా టైడ్గా ఉంది, వాటర్ లేవు అప్పటికి. అంటే మేము బై రోడ్లు పోతున్నాం 2-2.5 km లోపలనే వాళ్ళు ఉన్న ప్లేస్కి రీచ్ కావచ్చు. బట్ ఏంటంటే ఎక్స్పోజ్ అవుతుందనే ఉద్దేశంతో ఒక 13-14 km దూరంలో నుండి వాకింగ్ చేసుకుని పోయారు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ వరకు 11 అట్లా 11-11:30 అవుతుంది.
అంటే అది ఎటువంటి ఫారెస్ట్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కంప్లీట్గా. అంటే ఒక 10 yards 50 yards కింద పోతా అంటే మళ్ళీ పైకి వస్తూ ఉంటాం. గుట్టల టైపు ఒర్రెలు ఆ టైప్ ఉంటా ఉంటుంది. తర్వాత అంత కంపతోటి కూడుకున్న మనం నడుస్తుంటే కూడా ఒక 50-100 మీటర్ వరకు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏదో వస్తున్నారు, పశువులు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు, ఇట్లా వస్తున్నారు. ఆ ఫారెస్ట్లో మెల్లమెల్లగా వెళ్తున్నాం. అంటే మేము పర్టికులర్ ప్లేస్ నాకు కొంచెం ఫారెస్ట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మామూలు టైంలో వెళ్ళినా కూడా నేను చుట్టుపక్కల వాటిని అన్ని గుర్తులు పెట్టుకుంటూ అన్ని మ్యాప్లో రాసుకుంటూ వస్తుంటాను. అంటే జనరల్ కూమింగ్ చేసినా కూడా ఒక సైడ్కి ఏముంటుంది, ఇక్కడ ఉండొచ్చు అనేది అట్లా కొంత నాలెడ్జ్ తోటి మనకి ఇన్ఫర్మేషన్, పక్క ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ వేరే డౌట్ వచ్చినాయి. మనం ఆ ఏరియాకు రీచ్ అయినాము అంటే ఒక హాఫ్ కేఎంలో మనకు వీళ్ళు తారసపడవచ్చు అనే దాని మీద మేము మళ్ళీ అక్కడ పోయి చిన్న బ్రీఫింగ్ చేసుకొని 3 పార్ట్లకి డివైడ్ అయ్యి కూమింగ్ మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాం. నేను ఎప్పుడూ అటాక్ టీంలో ఉండేదాన్ని. అంటే లెఫ్ట్ కట్ ఆఫ్ రైట్ కట్ ఆఫ్ పెట్టుకుని ఎప్పుడు అటాక్ టీంలో ఉండేవాళ్ళం. అదేవిధంగా మేము పోతున్న క్రమంలో చిన్న ఒరే వస్తుంది. ఒరే ఎక్కుతున్న క్రమంలో ఒక లేడీ మామూలుగా అంటే కాలకృత్యాలకు వచ్చి పోతుంటుంది. కొంచెం మేమే ముందు చూస్తాం, సస్పెక్ట్ చేసాం. చేస్తే ఆ ఊరు కూడా దగ్గర ఉంటుంది మాకు, దానికి ఒక 2 km ఉంటుంది. మరి ఈ ఊరు అమ్మాయా లేకుంటే అని చూసే వరకు ఆమె నడిచే విధానంలో శారీ కట్టుకుంది. ఆమె నడిచే విధానము చూస్తే సస్పిస్ అనిపించింది. ఆమెతోటి మెల్లగా మేము వెనక ట్రావెలింగ్ చేసుకుంటూ వేరకు డైరెక్ట్గా ఆమె ఆడ పోతున్న క్రమంలో దూరం నుండి మాకు ఇంకా మాటలు వినేవాడు వచ్చిన తర్వాత మేము ఇమీడియట్గా సెట్లో చిన్నగా లెఫ్ట్ కట్ ఆఫ్ రైట్ కట్ ఆఫ్ను ఇంకొంచెం ప్రొసీడ్ కామని చెప్పిన తర్వాత మేము ఇంకొంచెం దగ్గరికి పోయాం. దగ్గరికి పోయి టైంకి ఇవంతా సౌండ్స్ ఎట్లా వాళ్ళు ఒక దగ్గర స్టార్ట్ ఎక్కున్నారు. అవును, మేమంతా మూమెంట్ చేస్తున్నాం కాబట్టి సౌండ్స్ మాది మేము కొంచెం స్పీడ్ అయింది. ఎందుకంటే ఈ లేడీ ఇంకా రీచ్ అవుతుంది అప్పటికి. ఆమె సౌండ్ తోటి మా సౌండ్ కూడా వెళ్ళిపోవాలి అనే దాని మీద ఆమె ఆగింది అనుకోండి, మా సౌండ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వినబడుతుందని చెప్పేసి ఓన్లీ ఇద్దరమే, నేను ఇంకో కానిస్టేబుల్ టక్గా ఆమె సౌండ్లో మేము కలుపుకుంటూ దగ్గర దాకపోయాను. పేవుడితోటే మేము ఆమెను చూసుకుంటూ పోతున్నాం. అక్కడి నుంచి వాళ్ళు చేసి ఫైర్ ఫస్ట్ ఫైర్ అంటే మేము ఈమెను ఫాలో అవుతున్నాం అన్నమాట. ఫాలో అవుతుంటే మేము లేడోని తీసుకొని మేము ఫైరింగ్ స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫైరింగ్ చేసినా మా వాళ్ళు అంతా అటు పరిపోయి కొంతమంది పారిపోతున్నాడు. అంటే అందులో ఒక 14 years అబ్బాయి యూనిఫామ్ ఉంటుంది కానీ వెపన్ ఉండదు, అర్థం కదా. మా సైడ్ నుండి వాడు అంతే కన్ఫ్యూజన్లో ఇటు పారిపోకుండా వస్తుంటాం. వెపన్ లేకపోయేవరకు మేము అతన్ని ఫైర్ చేయకుండా మేము ఆగినాం. ఆయన అయిన తర్వాత చూసి చిన్న పిల్లాడు, యాక్చువల్గా 14 years కూడా అనిపించింది మనకు, 13 అట్లుంటో చిన్న పిల్లాడు. అది చూసి కొంచెం షాక్ అయినాం, అసలు ఇదేంది యూనిఫామ్ మీద ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఒక పేరు చెప్పాడు. ఎందుకంటే నేను వచ్చి 1 year అవుతుంది సార్ అన్నాడు. అటు ఫైరింగ్ ఆగిపోయింది. అంటే కొద్దిసేపు మేము ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మూమెంట్ చేయము. ఒక 5-10 minutes ఎక్కడ వాళ్ళు అక్కడే అనిపించిన తర్వాత అసలు ఏం చేయాలో కొద్దిసేపు అర్థం కాలేదు. 14 years అబ్బాయి అంటే గజ వణుకుతుంది. నేను పట్టుకుంటే అరెస్ట్ చేయించాలి, అవును, లేకపోతే ఇది ఏం నిర్ణయం కాకుండా నువ్వు నువ్వు వెళ్ళిపోరా అన్న, అంతే ఇక సింపుల్గా. కానీ వేరే చేయడానికి కూడా మనసు ఒప్పలే. అసలు ఏమీ మాకు మన దగ్గర వెపన్ లేదు, యూనిఫామ్లో ఉన్నాడు, పట్టుకుంటే అరెస్ట్ చేస్తాం చిన్నపిల్లాడు. ఈ చిన్నపిల్లాడు ఏంది అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోమని నేను నన్ను చూసాడు. కరెక్ట్గా వెళ్ళిపోతే సార్ దండం పెట్టుకుంటూ వాడు ఎస్కేప్ చేసినాను. లిటరల్లీ నేను 7:30 అయిన తర్వాత ఆ పిల్లాడు అంటే పేరు చెప్పును ఊరి చెప్పు, ఆ పిల్లాడు వచ్చేసి ఒక మంచి వర్క్ చేసిపోయాడు నాకు, ఎక్స్మిస్ట్ వర్కే. సార్ మీరు నాకు అన్నం పెట్టారు, మీరు నాకు తెలుసు సార్, నేను ఇప్పుడు మంచిగా బతుకుతున్నాను, చదువుకుంటున్నాను, కానీ ఆ టైంలో చేసిన ఒక డంప్ ఉంది, ఆ డంపులో నేను కూడా నాకు తెలుసు అని చెప్పేసి నాకు ఒక 7 weapons, జిల్టిన్ 6 ఒక మంచి డంపు రికవర్ చేయించాడు. అదొకటి మంచి, అంటే అతను వదిలిపెట్టినందుకు ఆ ఒక్కసారి చూసినందుకే అతను గుర్తుపెట్టుకున్నాడు. అతను వచ్చి నాకు చెప్పదాకా కూడా వాడు మొత్తం ఎంటైర్ స్టోరీ అప్పుడు చెప్తాను. ఎంతమంది ఉన్నారు అక్కడ ఆ ఎక్స్చేంజ్ అఫైర్లో, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది ఎంతమంది, అది ఒక 1 గంట సేపు మాట్లాడి మరి బాబు నువ్వు ఎందుకు వచ్చినా అంటే సార్ నేను నా ప్రాణాలు కాపాడేది మీరు,